ఏం బావా, దుర్గమ్మకి ఎలా ఉంది? తేడా కనపడుతుందా? ఏమన్నా తగ్గుముఖం పట్టిందా? దానికి తగ్గుముఖం పట్టేది లేనిది దేవుడికే తెలియాలి. దానికి తగ్గేసరికి నాకు ఆదిత్యకు పిచ్చి పట్టేటట్టుంది. అదేంటి బావా అలా అంటున్నావు? పరిస్థితి అలాగే ఉంది, అందుకే అలా అంటున్నా. అసలు ఏం జరిగింది బావా? ఏదో డాక్టర్లు చెప్పారని వెంకటలక్ష్మితో కాస్త చనువుగా ఉండరా, దగ్గరగా మసులుకోరా అన్నాను. దుర్గ కోసం వాడు కష్టమైనా ఆ వెంకటలక్ష్మితో చనువుగా ఉంటున్నాడు. ఆ వెంకటలక్ష్మి ఏమో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మరీ వాడిని రాసుకు పూసుకుని తిరుగుతుంది, ఎక్కువ చేస్తుంది, మితిమీరి ప్రవర్తిస్తుంది. ఏమన్నా అంటే దుర్గ వ్యాధి ఎక్కడ పెరుగుతుందో అని ఏమనలేక సతమతమవుతున్నాను. దాని ప్రవర్తన భరించలేకపోతున్నాను. అది ఓవర్ చేస్తూ వీడికి చిరాకు పుట్టిస్తుంది. అదంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నాతో చెప్పుకుని బాధపడుతున్నాడు. చచ్చా, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు బావా. ఆదిత్య ఎలాంటి వాడో మనకు తెలీదా? వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అదే నమ్మకం నువ్వు ఉంచు. చల్ చల్ గుర్రా చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. అట్లా ఓ, నీకు ఆకలేసిందా? అట్లు తింటావా? అయితే నువ్వేమో మీ ఇంటికెళ్ళి ఆమె తినేసిరా, నేను మా ఇంటికెళ్ళి ఆమె తినేసి వస్తాను, సరేనా? వెళ్ళు 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 వెళ్ళు. మంచి ఏనుగు కదా, మా మంచి ఏనుగు కదా. వెళ్ళు 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 వెళ్ళు. మా మంచి ఏనుగు, మా మంచి ఏనుగు కదా. అత్తయ్య, నాకు ఆకలేస్తోంది. ఆపెత్తవా? ఆకలేస్తోంది, ఆపెత్తవా? ఆమ్ కావాలి, నాకు ఆమ్ కావాలి. ఏయ్ ఆదిత్య, అలాగే అలాగే నాకు ఇది వద్దు, తీసుకుపో. అయ్యో, ఏయ్ చూసావా, నాకు ఆమ్ పెట్టడం లేదు. చీపా, నేను అలిగాను, నాకేం వద్దు. మనం ఆడుకుందాం. ఏంటి పిన్ని, అన్నం తిన్నాక ఇందాక మళ్ళీ ఎందుకు పిలిచావు? నువ్వు తిన్నావా ఆదిత్య? పాపం అక్కేమో తింటానని మారం చేసింది, విన్నావు కదా? సరే, నేను తినిపిస్తే తింటుందా మరి? ఆహా, నువ్వేం తినకు, ఆవిడికి తినిపించుకు. ఇదిగో, ఇది వెంకటలక్ష్మి తినిపిస్తుంది. చెమ్మ చెక్క. వెంకటలక్ష్మిక, నేను తినిపించను. తినిపించను అని మీ అమ్మని పస్తులుంచుతావా? డాక్టర్లు ఏం చెప్పారో నీకు తెలుసు కదా. వెంకటలక్ష్మి నువ్వు అన్యోన్యంగా ఉంటేనే అక్క పిచ్చి తొందరగా తగ్గుతుందని, అక్క మీద ప్రేమ ఉంటేనే అక్క తొందరగా మామూలు మనిషి కావాలంటేనే తినిపించు ఆదిత్య. ఆదిత్య, తినిపించు ఆదిత్య. అత్తయ్య కోసం నువ్వేం చేసినా నేనేమి అనుకోను. నవే, తను మనకి అట్లు తినిపిస్తుంది, అట్లు తినేసి మన చక్క అమ్మ కోసం తప్పక చేస్తున్నాను. సరేనా? వద్దులే బావా, అంత నిష్ఠూరంగా ఎందుకు తినిపించడం? నేను నీకు తినిపిస్తేనే చిరాకు పడి చిందులేశావు, నెత్తిన మొట్టావు కూడా. నీతో తిట్లు మొట్లు తినడానికి నాకు ఓపిక లేదు. ఏమనలే, రా తిను. అదేంటి, తినిపిస్తాను అని మళ్ళీ తిందువురా అంటావేంటి? నేనే తినిపిస్తానే, తిను అంటున్నాను. పట. నాకు టమాటోతో అన్నం కలిపి పెట్టాలి. సొంత దొరికింది కదా అని సాగించుకుంటున్నావే. ఇదిగో, మళ్ళీ తిప్పుతూ తినిపించాలి. ఎత్తుకున్నా నాకేం అభ్యంతరం లేదు. బస్తాలు ఎత్తుకుని తిరిగే ఓపిక నాకు లేదు. నిన్ను ఎత్తుకుంటే నేను బతకలేను. బావని ఎక్కిరిస్తున్నావా? కాదురే, తిను. నువ్వు మింగితే గానీ అమ్మ తిందో. అయితే తినిపించు. రా పట్టు.
తినవే ఫ్రెండ్ ప్లీజ్ నా ఫ్రెండ్ ఇది. అక్క అక్క అక్క, అక్క అటు చూడు అటు చూడు, లక్ష్మి భోజనం చేస్తుంది చూడు. నేను తినను. ఏంటి అదిగో తింగరి తినట్లేదు, నేను తినను. ఈ తింగరి తింటేనే నేను తింటాను. లక్ష్మి తింటేనే తినవే. నేను తింటాను. నా బంగారం కదూ, నా వరాల కొండ కదూ, ప్లీజే తినవే. నేను తిన్ను. నువ్వు తింటేనే అమ్మ తింటా అంటుంది, తినవే. అక్క అక్క అక్క, ఇదిగో. అయ్యో నాకు వద్దు బావా, నాకు అస్సలు వద్దు. తినలేదు. ప్లీజ్ 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 తినవే. నేను నీ వెనకాల పడి తిరగలేను, ప్లీజ్. ముద్దకొక ముద్దు పెడతానంటే తింటాను. ఏంటే అదే ముద్దకొక ముద్దు పెడతానంటే తింటాను. సిగ్గులేదా నీకు? నీ దగ్గర సిగ్గేంటి బావా? ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు. ఏయ్, నీకేమన్నా పిచ్చా? బలే 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 బలే. ముద్దు పెట్టు. పెట్టు 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 ముద్దు పెట్టు. బలే 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 బలే. ఆ పెట్టు పెట్టు. ఆహా, నాకొద్దు. నాకు ఫస్ట్ ముద్దు కావాలి, ముద్దు. లక్ష్మి తినవే. ఆహా నాకొద్దు నాకొద్దు. Please. ముందు ముద్దు పెడితే ముద్దు తింటాను. అలా కాదే, ముద్దు ప్లీజ్. పెట్టు. వద్దు బావా. సరే ముద్దు పెడతాను, రా పెడతాను, ముద్దు పెడతాను. ముద్దు పెట్టు. నాకు ముద్దు పెట్టు. ముద్దు వద్దు. నాకొద్దు. నాకొద్దు బావా. లక్ష్మి. నాకు ముద్దు పెట్టు తింటాను. సరే పెడతాను. ఓకే. ఆ. వద్దొద్దు. అన్నయ్య. ఇది బ్యాడ్ కాల్. నాన్న ముద్ద తినేసింది. ఇది బ్యాడ్ కాల్. నాకు ముద్ద పెట్టలేదు. నేను రాను. నేను స్కూల్కి వెళ్ళను. పంపించేది బ్యాడ్ కాల్. ఇది కొట్టింది. అది అది బ్యాడ్ గర్ల్. నా బొమ్మలన్నీ తీసేసుకుంది. నన్ను కొట్టింది. దాన్ని పంపించు. సరే, దాన్ని పంపించు. సరే, నేను వెళ్ళను. అమ్మో సరే, అమ్మా. అమ్మో అమ్మా, అమ్మో అమ్మా, నేను అమ్మా. వెళ్ళను. దుర్గమ్మకి నిజంగా పిచ్చే ఉంటే ప్రమాదం నుంచి ఎందుకు తప్పించుకుంటుంది? తప్పించుకోదు కదా. మొత్తానికి ఏదో నాటకం ఆడుతుంది, తెలుసుకుంటాను. ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి. నేను రాను. నేను అప్పటిదాకా రాను. ప్లీజ్. దాన్ని పంపించే. అది బ్యాడ్ గర్ల్. సరే సరే అది అమ్మా. ఇక్కడ ఉండకూడదు. సరే. ఇది వరకు అవతల వాళ్ళని ప్రమాదంలో పడేసే దుర్గమ్మ ఇప్పుడు ఈసారి తనకు తెలియకుండానే తనకు తానే ప్రమాదంలో పడుతుంది. ప్రమాదంలో పడ్డమేంటే? ఏంటంటే ఏం చెప్పను, పిచ్చివాడి చేతిలో రాయి అంటారు కదా. వాడి దాంతో వాడి తల వాడే పగలగొట్టుకోవచ్చు, లేదా అవతల వాడి తలైనా పగలగొట్టొచ్చు. ముందు వదిన ఏ ప్రమాదంలో పడిపోయిందో చెప్పు. ఇది బ్యాడ్ కాల్. అయ్యో ఎంత ప్రమాదం జరిగింది. వదిన్ని ఎవరైనా ఒక గంట జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. నువ్వెళ్ళుండు. ఎప్పుడో పిచ్చిలో నీ బుర్ర రామకీర్తన పాడిస్తుంది. ఏం వాగుడే అది? అమ్మా నేను ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికే? పిచ్చి మందు తేవడానికి. అరే ఆదిత్య, నువ్వు అర్జెంటుగా రారా. వెళ్ళొస్తాను.
ఏంటో అంత అయోమయంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు మేము డాక్టర్ వైదేహి గారిని కలవాలి. మీ పేరు? తులసి. మీరు ఆదిత్య కదా? అవును. మీ గురించి వైదేహి మొత్తం చెప్పింది. కూర్చోండి. థ్యాంక్ యూ. వైదేహి గారు ఎక్కడున్నారండి? రీసెర్చ్ పని మీద యుఎస్ వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ మీ గురించి పూర్తి వివరాలు చెప్పింది. మీరు లవర్స్ అని, కాబోయే హస్బెండ్ అండ్ వైఫ్ అని. చాలా విషయాలు చెప్పినట్టున్నారు. అవును. మీ వైదేహి యుఎస్ నుండి వచ్చే వరకు నేనే మీ వైదేహి అనుకోండి. తనొచ్చే వరకు మీకు ఎలాంటి సాయం కావాలన్నా నన్ను మొహమాటం లేకుండా అడగండి, నేను చేస్తాను. మీ ప్రేమకి తోడుగా మీ పెళ్లికి అండగా నిలబడతాను. డాక్టర్, మా అత్తయ్య విషయంలో నాకు చిన్న డౌట్ ఉంది. దాని గురించి తెలుసుకుందామని వచ్చాను. ఏంటి? ఇప్పుడు పిచ్చున్న వాళ్ళైతే జరగబోయే ప్రమాదాన్ని గమనిస్తారా? నో, ఆ ఛాన్స్ లేదు. అసలు పిచ్చున్న వ్యక్తులు మన కాన్షియస్లోనే ఉండరు. ఒకవేళ వాళ్ళు జరగబోయేది ముందే పసిగట్టుంటే వాళ్ళకి పిచ్చి లేనట్టే. ఇంతకీ మీకెందుకు వచ్చిందా డౌట్? మా అత్తయ్య ఈరోజు పొద్దున్నే అందుకే నాకు డౌట్ వచ్చింది డాక్టర్. మీరు చెప్పింది వింటుంటే అది పిచ్చి అనిపించడం లేదు. ఏదో కావాలని చేస్తున్న ప్లాన్లా ఉంది. ఒక పని చేయండి, మీ అత్తయ్య వాడుతున్న మెడిసిన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు చూపించండి. ప్రిస్క్రిప్షన్ ఉంది డాక్టర్, ఒకసారి చూడండి. అసలు ఈ టాబ్లెట్స్ ఏ డాక్టర్ సజెస్ట్ చేశారు? మేము రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్ ఇచ్చారు. అసలు అందులో పిచ్చికి సంబంధించిన టాబ్లెట్ ఒక్కటి కూడా లేదు. అవన్నీ విటమిన్ టాబ్లెట్స్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న పని, లేదా మీ అత్తయ్యతో ఎవరో చేయిస్తున్నారు. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము. వెళ్ళొస్తాను డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. నేను నమ్మనమ్మా. ఆ డాక్టర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. పైగా నేను ఏసీపీ నన్ను కూడా తెలుసు. తేడా వస్తే హాస్పిటల్ సీజ్ చేయిస్తానని కూడా తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళు ఆ పని చేయడానికి ధైర్యం చేయరు. అయినా ఆవిడ చెప్పింది నువ్వు విన్నావు కదా, మళ్ళీ ఆవిడని అనుమానిస్తున్నావే. నువ్వు ప్రతి దాన్ని భూతద్దంలో చూడడం మానుకో తులసి. అది కాదు మామయ్య, నేను భూతద్దంలో నుంచి ఏమీ చూడడం లేదు. ఇది జరుగుతుంది అని అంటున్నాను. ఏం జరుగుతుందంటావు? నువ్వు నేను ఒంటరిగా మాట్లాడుకోవడం ఎవరో విని దాన్ని సేవ్ చేసుకొచ్చి ఈవిడ బుర్ర పాడు చేశారని నా అనుమానం. అనుమానమా? నీకా? నాకే మామయ్య, నిజమే అనిపిస్తుంది. నేను ఆదిత్య మాట్లాడుకోవడం ఎవరో విని వచ్చి దుర్గమ్మకి చెప్పి పిచ్చెక్కిచ్చేటట్టు చేసుండొచ్చు కదా. అవునన్నా, నాకు కూడా
తులసి చెప్పేది నిజం అనిపిస్తుంది. మరైతే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆ విటమిన్ టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటున్నట్టు? ఓకే, నీదే నిజం అనుకుందాం. ఏం చేస్తే అక్కడ నిజం బయటపడుతుందంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు? తను పిచ్చిలో ఉండగానే నాకు ఆదిత్యకి పెళ్లి జరిపిస్తాను అని చెప్పు. అత్తే పిచ్చి దెబ్బకు దిగుతుంది, అంతే. తులసి చెప్పిందే నాకు 100% నిజం అనిపిస్తుంది నాన్న. అయితే తులసి చెప్పిందే కరెక్ట్. థ్యాంక్ యూ. ఎస్. ఏం నాన్న ఏదో మాట్లాడాలని పిలిచావు? అవునరా, నీకు విషయం చెప్పాలని పిలిపించాను. దేని గురించి మామయ్య? దుర్గ పరిస్థితి చూడు. ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో. సింహంలా ఉండేది, ఇలా పిచ్చి పట్టడంతో నానా బాధలు పడుతుంది. విలువైన మాటలు మాట్లాడేది, ఇప్పుడు తను మాట్లాడుతుంటే విసుగ్గా అనిపిస్తుంది. దుర్గని పరిస్థితుల్లో చూస్తుంటే ఒక భర్తగా నా మనసు తరుక్కుపోతుంది. అవును ప్రసాదు, ఎప్పుడూ చలాకీగా ఉండే దుర్గని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎలాంటి దానికి ఎలాంటి కష్టం వచ్చింది? డాక్టర్ గారు ఏం చెప్పారు? దుర్గకు పిచ్చి తగ్గి ఆరోగ్యం కుదుట పడాలంటే దానికి ఇష్టమైన పనులు చేయమన్నారు కదా. అదెప్పుడు ఆదిత్యకి వెంకటలక్ష్మికి పెళ్లి చెయ్యాలి అనేది. ఆ పెళ్ళేదో నువ్వే దగ్గరుండి చేయించు ప్రసాదు. అప్పుడు దాని ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. అవునత్తయ్య, నువ్వు చెప్పినట్టు దుర్గా ఆరోగ్యం బాగుపడాలంటే ఈ ఇంట్లో పెళ్లి జరగాలి. అందుకే తులసి ఆదిత్యుల పెళ్లికి మంచి ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్పాను. దుర్గా ఆరోగ్యం బాగుండుంటే తనని ఎలా అయినా ఒప్పించి వీళ్ళిద్దరి పెళ్లి గ్రాండ్గా చేద్దాం అనుకున్నా. ఇప్పుడు దుర్గ పరిస్థితి బాలేదు కాబట్టి గ్రాండ్గా కాకుండా సంతకాల పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా అక్క ఏమైపోయినా పర్వాలేదు, మీరు మీ పంతం నెగ్గించుకోవాలనే కదా ఇదంతా చేస్తున్నారు? దుర్గ నీకు వరుస కాక మాత్రమే, తను నేను తాళి కట్టిన భార్య, నాతో 25 సంవత్సరాలు కాపురం చేసిన నా భాగస్వామి. నీకంటే నాకే ఎక్కువ బాధ ఉంది. అయినా నేను ఈ పెళ్లి చేస్తుంది మీ అక్క ఆరోగ్యం బాగుండాలని కదా. షాక్తో పిచ్చి పట్టిన వాళ్ళకి పిచ్చి తగ్గాలంటే అంతకంటే గట్టి షాక్ ఇవ్వాలని సైకియాట్రిస్ట్ చెప్పాడు. వీళ్ళిద్దరి పెళ్లి కంటే మీ అక్కకి గట్టి షాక్ ఏముంటుంది?